ప్రమోషన్. బట్ నేను మీకు చెప్తున్నాను, ఓకేనా, ఏ కాలేజ్ కూడా మనకు టాప్ ఉండదు, ఈక్వలే. ఎడ్యుకేషన్ కాడ అన్ని కాలేజెస్ కూడా ఈక్వలే, అర్థమైందా? సో కొన్ని కాలేజెస్ ఉంటాయి, అందులో ఫ్యాకల్టీ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అలా సంథింగ్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే 30% కాలేజ్ ఉంటే 70% మనది ఉంటుంది, మనం కష్టపడాల్సి ఉంటుంది. సో మన పేరెంట్స్కి మనం ఇబ్బంది పెట్టవద్దు, ఎందుకంటే ఫీజెస్ హై ఉంటాయి కదా. సో ఆ విధంగా అర్థమైంది కదా మీకు. సో టెన్షన్ తీసుకోకండి, బాగా చదవండి. మనం చదువుతానే, మనం కష్టపడితేనే మనం పైకి ఎదుగుతాం. ఎందుకంటే చాలామంది సబ్జెక్ట్స్ కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్టేజ్ అలాంటిది. ఈ ఫస్ట్ ఇయర్, ఈ సెకండ్ ఇయర్ మీరు ఎలా క్రాస్ చేసుకోవాల్సిందే, అర్థమైంది నాన్న. సో ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ ఫెయిల్ అయ్యారో స్టూడెంట్స్, వాళ్ళ కోసం కూడా మంచి ఆపర్చునిటీ ఉంది, క్యాబిన్ క్రూ, క్యాలిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సైన్సెస్. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో, చాలామంది నాకు అడిగారో ఆప్షన్ ఏంటి, మా ఇయర్ వేస్ట్ కావద్దు, మా కెరీర్ ఇక్కడితో స్టాప్ కావద్దు అంటే, మీరు ఏవియేషన్ ఫీల్డ్లో అనేది వెళ్ళొచ్చు అనమాట. 6